ఈ సూర ఖచ్చితంగా చదవాల్సిందే, ఈ సూర చదవకపోతే నమాజ్ కాదని అనేక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే ఖురాన్లో మొదటి సూర. అదే 15వ సూర 87వ వాక్యంలోనూ ఇంకొక దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు 7 వాక్యాలను ఇచ్చాను, 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాను, 7 వాక్యాలను కలుపుతూ పూర్తిగా ఖురాన్ని మీపై ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. 7 వాక్యాలు అల్లాహు అక్బర్. ఈరోజు ఫాతిహా పేరుతోటి ఏమేమో జరుగుతూ ఉన్నాయి. ఈ మనకి తెలిసిన ఈ యొక్క ఖురాన్లో ఉన్న ఫాతిహా అర్థం ఏమిటి? అల్లాహు అక్బర్. ఒక్కసారి నేను ఆ 7 వాక్యాలు చదివి వినిపిస్తాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాము. మాకు రుజుమార్గం చూపించు, సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి లోని కాని వారి మార్గం మాకు చూపు వల్ల. ఆమెన్. ఇది ఖురాన్లో ఉన్నటువంటి సూర ఫాతిహాలోని 7 వాక్యాల యొక్క అర్థం. దీనిని మనం ఈరోజు ఎక్కడెక్కడ అర్పిస్తున్నాం, ఎక్కడెక్కడ చేస్తున్నాం, ఒక్కసారి మనం ఇస్లా చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ముందుగా అల్లాని స్తుతించడం, అల్లాని పొగడటం, అల్లాని క్షమాపణ అడగడం, అల్లాని మనకేం కావాలో అది అడగడం, అల్లాని మనకి స్వర్గాన్ని ప్రసాదించమని అడగడం, ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క సూరాలో ఉన్నాయి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు అని. ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి అని ఈ యొక్క ఆయతలో ఉంది. 2వ వాక్యంలో సూర ఫాతిహాలో ఈ యొక్క ప్రశంసలు పొగడ్తలు ఈరోజు స్టేజీల పైన కానీ, పాటలలో కానీ, మ్యూజిక్ల్లో కానీ, సాంగ్స్లో కానీ, కవాలీలలో కానీ, నాతుల్లో కానీ ఈ ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాకి చెందుతున్నాయా, వేరే వాళ్ళకి కూడా మనం చేస్తున్నామా? ఒక విశ్వాస అయి ఉండి. ఇక సమస్త లోకాలకు పోషకుడు అని ఉంది ఇక్కడ 2వ వాక్యంలోనే. అంటే సమస్త లోకాలకు పోషకుడు. అల్లా ఇస్తే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. మరి కొంతమంది సమాధులు బాబాల దగ్గరికి వెళ్ళి మాకు పిల్లలు కావాలా, జాబులు కావాలా, బరకత్ కావాలా, హరకత్ కావాలని ఎవరెవరో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో అర్థిస్తూ ఉన్నారు. మరి అల్లాని అర్థిస్తున్నామా, ఎవరిని అర్థిస్తున్నాం? మరి ఈ యొక్క సమస్త లోకాలకు పోషకుడు అల్లా అయినప్పుడు ఖురాన్లో అల్లా ఒక విషయం చెప్తున్నారు. ఏమని? మీరు సంతానాన్ని పోషించలేమేమో అనే భయంతో సంతాన హత్య చేయకండి అని చెప్తున్నాడు. మేము